నాన్నగారితో పాటు మేమందరం కూడా ఉన్నామండి. నేను, మా తమ్ముడు, మా అమ్మగారు, మా మరదలండి, తమ్ముడు భార్య, 5 దీక్షలో ఉన్నామండి. వైద్యానికి ఏ రకంగానూ సహకరించట్లేదండి నాన్నగారు. మా అమ్మగారికి, మా మరదలకి ఈరోజు పొద్దున్న కొంచెం లెవెల్స్ తగ్గిపోతే బలవంతంగా ఫ్లూయిడ్స్ పెట్టారండి. నోట్లోంచి మాత్రం ఏమి తీసుకోలేదండి. ఇదండి నాన్నగారి పరిస్థితి అయితే మాత్రం ఆరోగ్యం క్షీణిస్తుందండి. కానీ మేము ఇది క్లియర్ చేసుకునే వరకు, ఇది తేల్చుకునే వరకు కదిలే ఉద్దేశం లేదండి. మహా అయితే చేతులు కాళ్ళు కట్టి సెలైన్ పెట్టగలరు తప్ప నోట్లో ఏమీ పెరగలేరండి. మేము మింగలం కదా, అదండి. డాడీ ఏమంటున్నారండి దీని మీద? దీక్ష కొనసాగించి ఈ డిమాండ్స్ తేలి వరకు నేను కదిలే పరిస్థితి లేదని చెప్పారండి. ఎస్పీ గారు నిన్న అడగడం జరిగిందండి. ఆయనకి చెప్పారు, ఇది తేల్చుకునే వరకు నేను బయటికి కదలను, మీరు ఎక్కడ తీసుకెళ్ళినా నేను దీక్ష కొనసాగిస్తాను, మీరు సెలైన్ పెట్టినా కొనసాగిస్తాను, నాకు చేతులు కాళ్ళు కట్టగలరు అంతే తప్ప నా నోట్లోంచి పోయలేరు కదా అని చెప్పడం జరిగిందండి. ప్రస్తుతానికి ఏమీ చేయలేదండి. నిన్న మేము కుటుంబ సభ్యులు అందరం బతిమాలి ఆయన్ని వాటర్ కూడా మానేశారండి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి. నిన్న అట్లీస్ట్ మంచినీళ్ళని తాగమని బతిమాలితే వాటర్ తీసుకుంటున్నారండి. ప్రస్తుతానికి అలా ఉంది. అంటే రైల్వే కేసులు, అది తుని ఘటన కేసులు ఎత్తేయమని ఫస్ట్ డిమాండ్ అండి. అది ప్రభుత్వం లాస్ట్ టైం దీక్ష చేసినప్పుడు ఫిబ్రవరి 9న హామీ ఇచ్చారండి. ఇచ్చిన దాన్ని అమలు చేయలేదండి వాళ్ళు. అది క్లియర్ చేయమని అడుగుతున్నారండి నాన్నగారండి. ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా మీతో? ఎవరు ప్రస్తుతానికి ఇంకా మాట్లాడలేదని నేను ఎస్పీ గారు వచ్చారంట, నేను ఆ టైంలో లేనండి. మాట్లాడారంట, నాన్నగారు ఏదో చెప్పారంట, అంతే తప్ప నాకు ఇంకా పూర్తిగా తెలియదని విషయం. మీ నిరసన తెలియజేయండి ప్రభుత్వానికి. అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు, మీడియా దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర నుంచి, మా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఏ ఒక్కరిని కూడా వదలట్లేదు. ఇక్కడ మీడియా పక్కన కూడా పోలీసు వాళ్ళని పంపించి ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నారు. ఇంకో పక్కన ఉన్నాడు, అక్కడ పంపించి ఉంటారు. ఇదండి పరిస్థితి అంతే. ఏమండి పేషెంట్లు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పారండి. నాన్నగారు కూడా మొన్న ఈ హాస్పిటల్ వద్దు, నన్ను కాకినాడ షిఫ్ట్ చేయండి అని అడిగితే ఇప్పుడు సమాధానం లేదండి. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటంటే మీ నాన్నగారు ఆరోగ్య దృష్టి పరిస్థితి లేదండి. లేదండి. ఇంకా మొన్న జరిగిన అవమానం మాత్రం చాలా దారుణంగా చేశారండి. మా తమ్ముడిని తెలుసుండే కొట్టించారండి పోలీసులు. మా అమ్మగారు అయితే స్పైన్ ఆపరేషన్ అండి. చెప్పు, నీ కష్టం చెప్పు. బస్సులోకి తోసేశారండి మా అమ్మగారిని. ఆవిడ కూర్చోవడానికి కూడా 1 నిమిషం ఆగి కూర్చుంటారండి. స్పైన్ ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ని అదండి. అంటే నన్ను ఒక్కడనే వదిలేశారు తప్ప, నన్ను ఒక్కడనే ఎందుకు వదిలేశారంటే ఒక కానిస్టేబుల్ వచ్చి నన్ను అడ్డపడిపోయాడండి. మరి ఎవరన్నా చెప్పారో నేను ఈ పొజిషన్లో ఉన్నాను తెలుసో అతను తెలియదు, కానీ చాలా దారుణంగా ట్రీట్ చేశారండి. కుటుంబ సభ్యుల్ని పక్కన ఈడుస్తారనుకున్నాం తప్ప పోలీస్ వ్యాన్లో పడేస్తారని మేము అనుకోలేదండి. కావాలని ప్రభుత్వం చేయించదండి. ఎవరు చేయించారో కూడా దాని మీద కూడా డిమాండ్ అడుగుతున్నాను. తమ్ముడిని కావాలని ఈడ్చుకుంటా కొట్టారండి, చొక్కా చింపేసి కొట్టారండి. అది విజువల్స్ కూడా వచ్చాయి. మన హోమ్ మినిస్టర్ గారు అయితే కొట్టలేదని చెప్తున్నాడంట. విజువల్స్ కనపడితే ఆయనకి అర్థం అవుద్దండి. అబద్ధం చెప్పేలో ఉంటే నన్నే కొట్టారని చెప్తానండి. నిజంగా అబద్ధం చెప్పేలో ఉంటే తనైతే కొట్టలేదండి. లేదు సార్, భద్రత అయితే లేదండి. టూ మచ్ ఏదో ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారండి. మీరే చూసా ఉంటారు ఎంతమందిని ఆపుతున్నారు ఏంటో. నిన్న ఒక డిపిఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఒక ఫోటోగ్రాఫర్ని పంపించి లోపల దొంగతనంగా ఫోటోలు తీస్తున్నారండి. డాడీ కూడా తిట్టారండి, మీకు సిగ్గు ఏం లేవా, మీకు అభిమానాలు గట్రా లేవా, పంపితే మీడియాని పంపండి, ఏది ఫోటోలు ఏంటి, ఈ ఫోటోలు తీసి ఏం చేస్తారో మా మొక్కలు చూపెడతారా జనాలకి ఇలా ఎడుతున్నామని అని చెప్పి తిడితే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారండి. ఎవరు రాలేదండి ఇంకా. అదండి డాడీ కూడా అదే అడిగారండి, మీడియా ముందు పెట్టండి. ఇప్పుడు అరెస్ట్ చేశారో అరెస్ట్ చేయలేదు కూడా ఎవరికి తెలియదండి. అది కొంచెం తలకి గాయమైందండి, గాయమయ్యి అందుకని ఇంకా ఉన్నారండి. ప్రభుత్వానికి ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటండి? ఆల్రెడీ చెప్పాను. పర్లేదు. నిన్న జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అడగటం జరిగిందండి నాన్నగారిని. అడిగితే నాన్నగారు ఏమన్నారంటే అట్నుంచి ఎవరైనా వస్తే కనుక నాతో పాటు మా కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు, ఈ నాయకులు, వాళ్ళని కూడా జేఏసీ మెంబర్స్ని కూడా పిలిపించి అప్పుడు మాట్లాడదాం,
ఎవరు వస్తారో చెప్పండి, అప్పుడు నేను పేర్లు ఇస్తాను మా వాళ్ళు కూడా అని చెప్పారండి. అందరూ కూడా హౌస్ అరెస్ట్లో ఉన్నారండి. ప్రస్తుతం హౌస్ అరెస్ట్లో సెంట్రల్ జైల్లో ఉన్నారండి. వాళ్ళందరూ పేర్లు ఇస్తే వాళ్ళందరూ రప్పిస్తా ఉన్నారండి. అదండి ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం నుంచి ఏమీ లేదండి. అదండి.